హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ గురించి డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వీడియో, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించి కొత్త బ్యాచెస్ జూలై 1 నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి కొత్త బ్యాచెస్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే దాని ఫీజు వచ్చేసి 45,000 రూపీస్ మామూలుగా, కానీ మీకు ఇది ఆఫర్లో ఓన్లీ 30,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్టు ఈ 30,000 రూపీస్ కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మీకు 30th జూన్ అంటే రేపటి వరకు మాత్రమే ఉంది. సో కాబట్టి మీరు ఈ లోపు ఆఫర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఎల్టీఎక్స్ క్లాసెస్ నుండి ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఎల్టీఎక్స్లో ఉన్న ఆప్షనల్స్ ఏంటి అంటే పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. అండ్ ఈ ఆప్షనల్స్కి సంబంధించిన కొత్త బ్యాచెస్ కూడా జూలై 1 నుండే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఫీజు ఎంత అంటే 25,000 రూపీస్ అనమాట. అండ్ ఇది కూడా మీరు పర్ మంత్ 5,000 రూపీస్ లాగా ఈఎంఐ లాగా పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ కూడా రేపటితోటి ఎండ్ అయిపోతుంది. సో మీరు జనరల్ స్టడీస్ ప్రోగ్రామ్కి కానీ లేదా ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి కానీ ఎన్రోల్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే మీరు రేపటిలోపు ఈ రెడ్యూస్డ్ ప్రైజెస్కే మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. మీకు కోర్సెస్ రెండు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా కూడా ఏదైనా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా, లేదా ఏదైనా డెమో వీడియో ఒకటి వినాలి అని అనుకున్నా కూడా you can contact this number or else you can go through the website ltxclasses.com. Okay, let us start our video. Modern Indian history lo very important topic battle of plassey and battle of boxer. సో అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బాక్సర్ అనేవి మన ఇండియన్ హిస్టరీనే మలుపు తిప్పిన ఇన్సిడెంట్స్ అని చెప్పచ్చు. అప్పటి వరకు మిడివల్ ఇండియా ఉన్నింది కదా మనకి. ఏన్షియంట్ ఇండియా అంటే గుప్తా ఎరా వరకు చెప్పుకుంటాము. తర్వాత ఢిల్లీ సుల్తానేట్ నుండి అంటే ఎప్పుడైతే ముస్లిం ఇన్వేషన్స్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుండి మిడివల్ ఇండియాగా మనం పిలుస్తాం హిస్టరీని. సో ఆ మిడివల్ ఇండియన్ హిస్టరీ అనేది ఢిల్లీ సుల్తానేట్, తర్వాత ముఘల్ రూలర్స్ ఇన్ ద నార్త్, ఇంకా సౌత్ విషయానికి వచ్చినట్టయితే కాకతీయాస్, విజయనగర ఎంపైర్, వీళ్ళందరి రూలింగ్లో మనం మిడివల్ ఇండియా అనేది ఉండింది. అయితే ముఘల్స్ రూల్ చేస్తున్న టైంలోనే ఏం జరిగింది అని అంటే విత్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లైక్ పోర్చుగీస్ కానీ, డచ్ కానీ, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఒక్కొక్కరుగా ఇండియాలోకి రావడం మొదలైంది. అండ్ వాళ్ళకు జరిగిన చిన్న కాన్ఫ్లిక్ట్స్ అన్నీ అయిన తర్వాత మేజర్ పవర్స్గా ఫ్రెంచ్, బ్రిటిష్ ఉన్నాయి. అందులో కూడా మళ్ళీ ఫ్రెంచ్ వర్సెస్ బ్రిటిష్, మనకి ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అని చెప్పి జరిగాయి కదా. సో దాన్నే కర్ణాటిక్ వార్స్ అని కూడా అంటాము. ఆ కర్ణాటిక్ వార్స్ ద్వారా వాట్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ కర్ణాటిక్ వార్స్ అంటే ట్రేడ్ సుప్రిమసీ ఏ యూరోపియన్ పవర్కి వచ్చింది ఇండియా మీద, ఇంగ్లీష్కి వచ్చింది. అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మేజర్ పవర్గా ఎదుగుతూ వచ్చిందనమాట ఇండియాలో. అండ్ ఈక్వల్లీ ఫ్రెంచ్ కూడా ఉన్నింది. అయితే అట్లాంటి సిచ్యువేషన్లో బెంగాల్ ఏరియా బేస్గా జరిగిన యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. అండ్ ఆ తర్వాత జరిగిన యుద్ధం బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు యుద్ధాలు అసలు ఎందుకు జరిగాయి అండ్ ఇవి ఇండియన్ హిస్టరీ యొక్క టర్నింగ్ పాయింట్గా మనం వీటిని ఎందుకు తీసుకుంటాము, అసలు అప్పటికే బెంగాల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, కోర్స్ ఆఫ్ వార్ ఎలా నడిచింది, వాట్ వాజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద వార్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇవన్నీ మనకు తెలియాలి అంటే ముందు బెంగాల్ పరిస్థితి ఎలా ఉన్నింది, ముఘల్స్ టైంలో నుంచి బెంగాల్ ఎలా ఉంటూ వచ్చింది అంటే ఈ యూరోపియన్స్ రావడం తర్వాత మొదలైన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది అంటే మనకు ఫస్ట్ బెంగాల్ ఎలా ఉంది అనేది తెలిస్తే ఆ తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బెంగాల్ అంటే ముందు అసలు బెంగాల్ ఎలా ఉన్నింది అంటే ముఘల్స్ రూల్ చేస్తున్న టైంలో అంటే మనకి ముఘల్ ఎంపైర్ యొక్క ఫౌండర్ ఎవరు, బాబర్ కదా. బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహంగీర్, ఆ తర్వాత వచ్చిన రూలరే షాజహాన్ కదా. షాజహాన్ టైంలో ముఘల్స్ దగ్గర నుండి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏమేమి ఏరియాస్ని తీసుకున్నారు అంటే షాజహాన్ రూల్ చేస్తున్న టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లో ఉన్న బెంగాల్కి సంబంధించిన ఏరియాస్ ఏవేవి అని అంటే హుగ్లీ, కాసిం బజార్, బాలాసోర్, హరిహరపుర,
ఈ 4 ఏరియాస్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్నాయి. ఎవరి టైంలో? షాజహాన్ రూల్ చేస్తున్న టైంలో. హుగ్లీ, కాసిం బజార్, బాలాసోర్ అండ్ హరిహరపుర. ఏ ఇయర్లో? 1651లో షాజహాన్కి వీళ్ళు 3000 రూపీస్ పర్ యానం, జస్ట్ 3000 రూపీస్ మాత్రమే పే చేసి ఏం చేశారు వీళ్ళు? ఈ ఏరియాస్ మీద ట్రేడింగ్ రైట్స్ని తీసుకోవడం జరిగిందనమాట ఫ్రమ్ షాజహాన్. ఆ తర్వాత మెల్లమెల్లగా వీళ్ళు వాళ్ళ ఫుట్ హోల్డ్ని పెంచుకుంటూ బెంగాల్ ఏరియాలో 1700 ఇన్ ద ఇయర్ 1700 దే కన్స్ట్రక్టెడ్ ఫోర్ట్ విలియం అనే కోటని కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. ఫోర్ట్ విలియం ఈజ్ నథింగ్ బట్ కల్కత్తా. కాళీకట అనే ఒక ఏరియా, కాసిం బజార్, ఈ హరిహరపుర ఇట్లాంటి వాటిని అన్నిటినీ కలుపుకుంటూ, అంటే ఈ ఏరియాస్ అన్నిటినీ ఇట్లా 45 లాగా కొన్ని మల్టిపుల్ ఏరియాస్ని కలుపుకుంటూ వాటిని ప్రొటెక్ట్ చేసుకునేందుకు గాను చుట్టూ ఒక కోటలాగా కట్టుకున్నారు, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫోర్ట్ విలియం. ఓకేనా? ఫోర్ట్ విలియంని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ అంతకన్నా ముందే ఔరంగజేబ్ టైంలో 1691లో ఔరంగజేబ్ కూడా వీళ్ళకి కొన్ని హక్కుల్ని ఇవ్వడం జరిగింది. 1700లో వీళ్ళు ఫోర్ట్ విలియంని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం ఏం చూడాలి అని అంటే, వీళ్ళకి బెంగాల్ మీద కంట్రోల్ రావడానికి ఒక రీజన్ ఏంటి అని అంటే డిక్లైన్ ఆఫ్ ముఘల్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఔరంగజేబ్ తర్వాత వచ్చిన ముఘల్ రూలర్స్ అందరూ కూడా చాలా వీక్ రూలర్స్గా ఉన్నారు. సో వాళ్ళు వీళ్ళని బాగా కంట్రోల్ చేయలేకపోయారనమాట. అంటే ఏమైంది అంటే వాళ్ళకి వారసత్వం కోసం యుద్ధాలు జరగడము, సో బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి రావడము, ఇన్ రిటర్న్ వాళ్ళు వీళ్ళకి కొన్ని రైట్స్ని ఇస్తూ రావడము, ఇట్లా జరుగుతూ వచ్చింది. సో బ్రిటిష్ ఇన్వాల్వ్మెంట్ అనేది వాళ్ళ మీద పెరిగిందనమాట. సో ఔరంగజేబ్ తర్వాత ఉన్న నెక్స్ట్ వాళ్ళందరూ వీక్ రూలర్స్ కాబట్టి ఏం జరిగింది అని అంటే, అప్పుడు ఎవరున్నారు నెక్స్ట్ రూలర్గా ఎవరు రూల్ చేస్తున్నారు అంటే ఫరూక్ సియార్. ఈ ఫరూక్ సియార్ అనే రూలర్ 1717లో ముఘల్ రూలర్ అయ్యాడు. ఫరూక్ సియార్ 1717లో ఇష్యూ చేసిన ఒక ఫర్మాన్ని ఇష్యూ చేశాడనమాట. అంటే కొన్ని చార్టర్ ఆఫ్ రైట్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి. ఇది వెరీ ఫేమస్ ఫర్మాన్, ఇది ఫరూక్ సియార్ ఫర్మాన్ 1717లో. సో ఫరూక్ సియార్ ఫర్మాన్ని ఇష్యూ చేశాడు. అంటే వాళ్ళకి ఇంకా ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ రైట్స్ వచ్చాయి బెంగాల్ మీద. ఆ టైంలోనే ఫరూక్ సియార్ వీక్ రూలర్ అవ్వడంతో అప్పుడు అంటే యాక్చువల్గా ముఘల్ రూలర్ వాజ్ అ సావరిన్ రూలర్. అయితే అతని కంట్రోల్లోనే బెంగాల్ ఉండింది. కానీ యాజ్ ఫరూక్ సియార్ వాజ్ వీక్ రూలర్, అప్పటి బెంగాల్ గవర్నర్ అయిన ముర్షీద్ కులీ ఖాన్ అనే అతను నేను ఇంకా ఏమాత్రం ముఘల్ కింద ఉండను అని చెప్పి అతను ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నాడు అనమాట. ఎందుకు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నాడు అని అంటే, ఈ ఫరూక్ సియార్ ఏం చేశాడు, వీళ్ళకి ఇచ్చిన ఇప్పుడు ఫర్మాన్ ద్వారా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్ తీసేశాడనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి. సో దానివల్ల ఏమైంది అని అంటే బెంగాల్కి వచ్చే రెవెన్యూ అనేది చాలా ఎఫెక్ట్ అవుతోంది. సో ఇక్కడ స్టేట్ ఎక్స్చెకర్ మీద ఎక్కువ బర్డన్ పెరుగుతోంది కాబట్టి ఇక్కడ ముర్షీద్ కులీ ఖాన్ బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు ఫరూక్ సియార్ కింద. సో అతన్ని అర్థం చేసుకున్నాడు ప్రాబ్లం ఏంటి అని చెప్పి. ఇట్లా ఇస్తూ పోతే మొత్తం మన ఎకానమీ అంతా డ్రైన్ అవుట్ అయిపోతుంది, మొత్తం వీళ్ళే దోచుకొని వెళ్ళిపోతున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఈ ఫరూక్ సియార్ కింద నేను ఇంకా ఏమాత్రం ఉండను, నేను ఒక ఇండిపెండెంట్ నవాబ్గా ఉంటాను అని చెప్పి ఏం చేశాడు, ముర్షీద్ కులీ ఖాన్ అనే అతను హీ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. యాక్చువల్గా ఈ ముర్షీద్ కులీ ఖాన్ ఎవరు అని అంటే, మన ఆర్కాట్ ఉంది కదా, కర్ణాటిక్ ఏరియా ఆర్కాట్, కర్ణాటిక్ క్యాపిటల్ ఆర్కాట్ కదా, ఆ ఆర్కాట్కి చెందిన ఒక బ్రాహ్మణ్ అనమాట. కానీ అతను ఇస్లాం మతాన్ని తీసుకొని ముర్షీద్ కులీ ఖాన్గా పేరు మార్చుకున్నాడు. ఈ ముర్షీద్ కులీ ఖాన్ ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకొని బెంగాల్ నవాబ్గా నేను ఇండిపెండెంట్ నవాబ్ని అని చెప్పి డిక్లేర్ చేసుకున్న ఫస్ట్ నవాబ్ ఎవరు అంటే, స్వతంత్ర బెంగాల్ స్థాపకుడు ఎవరు అని అడిగితే ఇండిపెండెంట్ బెంగాల్ని ఫౌండేషన్ వేసింది ఎవరు అంటే ముర్షీద్ కులీ ఖాన్ అనమాట. సో అట్లా ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకోవడమే కాక అతని పేరు ముర్షీద్ కులీ ఖాన్ కదా, సో అతని పేరు మీద ముర్షిదాబాద్ అనే ఒక ఊరిని నిర్మించి దాన్ని బెంగాల్కి క్యాపిటల్గా చేసుకొని అక్కడి నుండి రూల్ చేయడం స్టార్ట్ చేశాడు మన ముర్షీద్ కులీ ఖాన్. ముర్షీద్ కులీ ఖాన్ తర్వాత అతని అల్లుడు షుజావుద్దౌలా అనే అతను నవాబ్ అయ్యాడు. ఆ తర్వాత హైదర్ జంగ్ అనేవాడు నవాబ్ అయ్యాడు. హైదర్ జంగ్ని చంపేసి అలీవర్దీ ఖాన్ బికేమ్ నవాబ్ ఆఫ్ బెంగాల్.
అలీవర్దీ ఖాన్ 1741లో నవాబ్ అయ్యాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తూ వెళ్ళాలి, హిస్టరీ ఎప్పుడైనా ఎలా చదవాలి, ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి కదా అన్ని ఈవెంట్స్. సో అట్లా ప్యారలల్గా అలీవర్దీ ఖాన్ నవాబ్గా ఉన్న టైంలో అయిన టైంలోనే ఇక్కడ మనకు సౌత్లో కర్ణాటిక్ వార్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కర్ణాటిక్ వార్స్ నథింగ్ బట్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ కదా, ఆంగ్లో ఫ్రెంచ్ రైవలరీని మనం కర్ణాటిక్ వార్స్ అంటాం. దాంట్లో ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఏంటి, బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి, అది ఇండియన్ కాజ్ వల్ల స్టార్ట్ అవ్వలేదు, ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ అంటాం. అంటే ఆస్ట్రియాలో జరిగిన వారసత్వం యుద్ధం కారణంగా అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కొట్టుకుంటే సేమ్ అదే ఇండియాలో కూడా జరిగింది, రిపీట్ అయింది. సో దాంట్లో భాగంగా సెయింథోమ్ యుద్ధము అని చెప్పి ఇండియాలో జరిగిందనమాట. సో అది ఫస్ట్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్, లేదా దాన్ని ఏమంటారు ఫస్ట్ కర్ణాటిక్ వార్ అని చెప్పి పిలుస్తారు. అట్లా కర్ణాటిక్ వార్స్ అనేవి మొదలైనప్పుడు నవాబ్ ఆఫ్ బెంగాల్గా ఎవరున్నారు అంటే అలీవర్దీ ఖాన్ ఉన్నాడు. అలీవర్దీ ఖాన్ తర్వాత అతని కూతురి కొడుకు అయినటువంటి, అంటే మనవడు, గ్రాండ్ సన్ అయిన ఎవరయ్యారు, సిరాజుద్దౌలా అనే అతను నవాబ్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు ఇన్ 1756. ఈ సిరాజుద్దౌలానే ఇప్పుడు మన హీరో ఇన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సిరాజుద్దౌలా 1756లో నవాబ్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు. సో సిరాజుద్దౌలా నవాబ్ అయినప్పుడు బెంగాల్ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూడాలి. బెంగాల్లో 2 ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి చందర్నాగోర్, రెండోది వచ్చేసి కలకత్తా. ఈ చందర్నాగోర్ అనేది ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, కలకత్తా వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు అలీవర్దీ ఖాన్ టైంలో మొదలైన కర్ణాటిక్ వార్స్ జరుగుతూ ఉన్నాయి కదా అలాగే. సో ఇక్కడ సిరాజుద్దౌలా నవాబ్ అయ్యే టైంకి థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ జరుగుతోంది, థర్డ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్, దట్ ఈస్ థర్డ్ కర్ణాటిక్ వార్ జరుగుతోందన్నమాట. సో థర్డ్ కర్ణాటిక్ వార్ జరుగుతున్న టైంలో, అంటే ఆంగ్లో ఫ్రెంచ్ రైవలరీ కదా అది. సో ఆ రైవలరీలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, బ్రిటిష్ వాళ్ళు పోయి ఫ్రెంచ్ వాళ్ళ టెరిటరీస్ మీద దాడి చేయడము, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళ టెరిటరీస్ మీద దాడి చేయడము ఇలా జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళిద్దరూ ఏం చేశారు అని అంటే, ఈ బెంగాల్లో చందర్నాగోర్ ఎవరి దగ్గర ఉంది, ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర, కలకత్తా ఎవరి దగ్గర ఉంది, బ్రిటిష్ వాళ్ళ దగ్గర. సో ఒకరు ఇంకొకరి మీద దాడి చేస్తారేమో అన్న భయంతో వాళ్ళు ఆ ఏరియాస్ని ఫోర్టిఫై చేసుకుంటున్నారు, అంటే కోటలు కట్టుకుంటున్నారు వితౌట్ ఆస్కింగ్ ద పర్మిషన్ ఆఫ్ అవర్ నవాబ్ ఆఫ్ బెంగాల్ సిరాజుద్దౌలా. కాబట్టి సిరాజుద్దౌలా ఏం చెప్పాడు అని అంటే, వెంటనే ఫోర్టిఫికేషన్ ఆపేయండి అని చెప్పి ఇద్దరికి, ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఇద్దరికీ చెప్పాడు. అయితే ఫ్రెంచ్ వాళ్ళు సిరాజుద్దౌలా చెప్పిన మాట విని చందర్నాగోర్ని ఫోర్టిఫై చేయడం ఆపేశారు, కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఆపలేదు కలకత్తాని ఫోర్టిఫై చేయడం. సో కాబట్టి సిరాజుద్దౌలా పర్మిషన్ తీసుకోకుండా కట్టడమే కాక ఆపేయమంటే కూడా ఆపలేదు. కాబట్టి సిరాజుద్దౌలాకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు, కాసిం బజార్ అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ కాసిం బజార్ ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గరే ఉంది కదా. ఈ కాసిం బజార్ మీద దాడి చేశాడు ఎవరు, సిరాజుద్దౌలా. దాడి చేసి అంతటితో ఊరుకోకుండా ఏం చేశాడు అంటే, అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ సోల్జర్స్ని దాదాపు 146 మెంబర్స్ని తీసుకొని పోయి ఒక డార్క్ రూమ్లో పెట్టాడు. ఒక డార్క్ రూమ్లో, చాలా చిన్న రూమ్లో 146 మెంబర్స్ని పెడితే అక్కడ సఫకేషన్ వల్ల, ఊపిరాడక గాలాడక దాదాపు 123 మెంబర్స్ చనిపోయారు. అంటే ఓన్లీ 23 కుడ్ సర్వైవ్. సో 123 మందిని చంపేసినట్టు అయిందనమాట ఎవరు, సిరాజుద్దౌలా. దీన్నే బ్లాక్ హోల్ ట్రాజడీ అని అంటారు. బెంగాల్ చీకటి గది ఉదంతం అని తెలుగులో అంటారనమాట. బెంగాల్ బ్లాక్ హోల్ ట్రాజడీ అని అంటారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే, సిరాజుద్దౌలా వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సో ఇట్లా జరగడంతో అక్కడ బ్రిటిష్ వైపు ఎవరున్నారు ఇప్పుడు గవర్నర్గా అని అంటే, రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు. సో ఈ రాబర్ట్ క్లైవ్కి కోపం వచ్చింది, మా వాళ్ళని 123 మందిని చంపేస్తావా నువ్వు అని చెప్పి హీ డిక్లేర్డ్ వార్ ఆన్ సిరాజుద్దౌలా. సో ఇప్పుడు సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి, అంటే బ్రిటిష్ వైపు రాబర్ట్ క్లైవ్కి జరిగిన వారే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఎక్కడ జరిగింది అంటే, పలాషీ అనే ఊర్లో జరిగింది. కాబట్టి దాన్ని బ్యాటిల్ ఆఫ్ పలాషీ అంటారు. యాక్చువల్గా పలాషీయే ప్లాసీ అయిందనమాట. పలాషీ అని చెప్పి ఆ ఊరికి పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఆ ఊర్లో పలాషీ అనే ట్రీస్ ఉన్నాయి కాబట్టి
ఆ ఊరికి పలాషి అనే ఊరు పేరు వచ్చింది. అండ్ అక్కడ జరిగిన యుద్ధం కాబట్టి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయిందనమాట. అండ్ ఇది భాగీరథి రివర్ ఒడ్డున సిరాజుద్దౌలా ఆర్మీకి వర్సెస్ బ్రిటిష్ ఆర్మీకి మధ్య యుద్ధం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది అంటే 23 జూన్ 1757 జరిగిందనమాట. యాక్చువల్గా సిరాజుద్దౌలా ఆర్మీ వాజ్ వెరీ లార్జ్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ రాబర్ట్ క్లైవ్. సిరాజుద్దౌలా దగ్గర దాదాపు 30,000 to 40,000 మంది సోల్జర్స్ ఉన్నారు. వెరస్ రాబర్ట్ క్లైవ్ దగ్గర ఓన్లీ 3,000 to 4,000 మందే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 10 times ఎక్కువ ఆర్మీ ఇటువైపు ఉన్నారు సిరాజుద్దౌలాకి. కానీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో గెలిచిండేది ఎవరు అని అంటే బ్రిటిష్ వాళ్ళే, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీయే గెలిచింది ఓవర్ సిరాజుద్దౌలా. ఎందుకు అనంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగింది అనంటే సిరాజుద్దౌలా వైపు ఉండవలసిన అతని మేజర్ జనరల్ అయిన, అంటే అతని ఆర్మీ జనరల్ ఉంటాడు కదా, అతని పేరు అంటే వాళ్ళని ఏమంటారు, మీర్ బక్షీ అంటారు. ఆ మీర్ బక్షీగా ఉండే మీర్ జాఫర్ అనేవాడు ఇతన్ని బిట్రే చేసి, ఎవరిని, సిరాజుద్దౌలాని మోసం చేసి బ్యాక్ స్టాబ్ చేసి సడన్గా బ్రిటిష్ వాళ్ళ వైపుకు వెళ్ళిపోయాడు. సో మీర్ జాఫర్ వెళ్ళిపోయాడు. అండ్ మీర్ జాఫర్తో పాటు ఈ సిరాజుద్దౌలాకి ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేసే జగత్ సేత్ అనే ఒక బెంగాల్ మర్చెంట్ ఒకతను, సో అతను బ్రిటిష్ వాళ్ళ వైపు వెళ్ళిపోయాడు. అండ్ దాంతోపాటు ఇంకా మిగతా సైన్యాధ్యక్షులు సిరాజుద్దౌలా వైపు ఉంటే రాయ్ దుర్లప్, కాదిన్ ఖాన్ అనే వాళ్ళు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వైపు వెళ్ళిపోయారు. సో దీంతో ఆల్మోస్ట్ ఆర్మీ అంతా షాక్లో ఉంది, ఎందుకంటే ఇన్ మిడ్ ఆఫ్ ద వార్ వీళ్ళు అటువైపుకి జంప్ అయ్యారనమాట. సో కాబట్టి సిరాజుద్దౌలా వాజ్ డిఫీటెడ్. అండ్ సిరాజుద్దౌలా ఓడిపోయి వెళ్ళిపోతున్న వెళ్ళిపోయే దారిలో మీర్ జాఫర్ కొడుకు మిరాన్ అనే అతను ఈ సిరాజుద్దౌలాని చంపేశాడు. సో ఇప్పుడు బెంగాల్కి నవాబ్ ఉన్నాడా, సిరాజుద్దౌలా చనిపోయాడు కదా, ఇంత చేసినందుకు, అంటే అతన్ని మోసం చేసి మరీ ఈస్ట్ ఇండియా కంపెనీకి సపోర్ట్ చేసినందుకు గాను మీర్ జాఫర్ వాజ్ మేడ్ యాజ్ నెక్స్ట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిరాజుద్దౌలా. సో మీర్ జాఫర్ ఇప్పుడు నవాబ్ ఆఫ్ బెంగాల్ అయ్యాడనమాట. సో మీర్ జాఫర్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అయితే ఇప్పుడు దీనికి ఒక రకంగా కారణం బ్రిటిష్ వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ తోటే మీర్ జాఫర్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు. అండ్ ఈ బ్రిటిష్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు చెప్పిన మాట వినే ఒక పప్పెట్ లాంటి నవాబ్ బెంగాల్కి ఉంటే అప్పుడు వాళ్ళ పనులన్నీ ఈజీగా సాగుతాయి. సో కాబట్టి మీర్ జాఫర్ని మనమే నవాబుని చేస్తున్నాం కదా, మనం చెప్పినట్లు ఉంటాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి మీర్ జాఫర్ వాజ్ మేడ్ యాజ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అనమాట. సో వాళ్ళ హెల్ప్ తోటి ఇతను నవాబ్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు కాబట్టి మీర్ జాఫర్ ఏం చేశాడు, ఇన్ రిటర్న్ వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఏమేమి ఇచ్చుకున్నాడు అని అంటే దాదాపు 177 lakh rupees వాస్ పెయిడ్ యాజ్ వార్ ఇండెమ్నిటీ టు ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే యుద్ధం యొక్క నష్టపరిహారం కింద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మీర్ జాఫర్ పే చేసిన అమౌంట్ ఎంత అంటే 177 లక్షల రూపాయలు. అండ్ దాంతోపాటు 24 పరగనాస్ అనే ఏరియాని వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు కలకత్తాలో వాళ్ళు మింట్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చాడు. మింట్ అంటే ఏంటి, కాయిన్స్ని ప్రింట్ చేసేది కదా. సో మింట్ పెట్టుకునేందుకు కలకత్తాలో పర్మిషన్ ఇచ్చిండేది ఎవరు, మీర్ జాఫర్ పర్మిషన్ ఇచ్చాడనమాట. సో ఇదంతా ఇచ్చాడు. మరి ఇప్పుడు మీర్ జాఫర్ వాజ్ హ్యాపీ బికాస్ హీ వాజ్ మేడ్ యాజ్ నవాబ్ ఆఫ్ బెంగాల్. నౌ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ బికాస్ వాళ్ళకి వార్ ఇండెమ్నిటీ కింద 177 lakhs వచ్చింది. కలకత్తాలో మింట్ పెట్టుకున్నారు. అండ్ 24 పర్గనాస్ కూడా ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. సో అంత బాగానే ఉంది. కానీ కొద్ది రోజులకి మీర్ జాఫర్కి ఏమర్థమైంది అని అంటే నేను ఇచ్చిన ఈ ప్రివిలేజెస్ అన్నిటినీ బ్రిటిష్ వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు అనే సంగతి అర్థమయ్యి మీర్ జాఫర్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని నేను ఒక్కడనే ఎదుర్కోలేనేమో అన్న దీంతో హీ మెయింటైన్ సమ్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ఇంకొక యూరోపియన్ పవర్ అయిన డచ్ వాళ్ళతోటి ఇతను క్లోజ్గా ఉన్నాడు. ఎవరు, మన మీర్ జాఫర్, నవాబ్ ఆఫ్ బెంగాల్, న్యూ నవాబ్ ఆఫ్ బెంగాల్ అయిన మీర్ జాఫర్ ఇప్పుడు ఎవరితోటి క్లోజ్గా ఉన్నాడు, డచ్ వాళ్ళతోటి క్లోజ్గా ఉన్నాడు. క్లోజ్గా ఉండడంతో అది బ్రిటిష్ వాళ్ళకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అర్థమైంది డచ్ వాళ్ళతో ఇతను క్లోజ్గా ఉన్న సంగతి. సో డచ్ వాళ్ళతో క్లోజ్గా ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒకవేళ వీళ్ళు రివైవ్ అవ్వగలిగితే మనకి థ్రెట్టే కదా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళతోటి ఒక వార్ జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాటిల్ ఆఫ్ బెదారా. బ్యాటిల్ ఆఫ్
బెదారా లేదా దాన్నే బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా అని కూడా అంటారు. ఇది 1759లో జరిగిందనమాట ఈ బ్యాటిల్. అంటే 1757 జూన్ 23న బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగి సిరాజుద్దౌలా చనిపోయాక, అంటే 1757లోనే కదా మన మీర్ జాఫర్ కొత్త నవాబ్ అవుతాడు. అంటే జస్ట్ 1 or 2 ఇయర్స్కే ఇతనికి మ్యాటర్ అర్థమైపోయింది ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి, ఇంగ్లీష్ వాళ్ళ గురించి. సో కాబట్టి ఇతను డచ్ తోటి ఫ్రెండ్షిప్ చేయడము, అది వీళ్ళకి అర్థం అవ్వడము, వాళ్ళతోటి వాళ్ళు యుద్ధం చేయడము. ఆ యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ బెదారా లేదా బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా అని అంటున్నాం అనమాట. ఈ యుద్ధంలో ఏమైంది అంటే డచ్ లాస్ట్, ఓడిపోయింది. అండ్ డచ్ వాళ్ళు ఇండోనేషియాకి షిఫ్ట్ అయిపోయారు. ఇండియా నుంచి లేకుండా దే మూవ్ టు ఇండోనేషియా కంప్లీట్లీ. సో ఇంక ఇప్పుడు ఈ మీర్ జాఫర్ ఇట్లాంటి పనులు చేస్తున్నాడు, సో వద్దు అని చెప్పి మీర్ జాఫర్ ఎప్పటికైనా మనకు థ్రెట్టే అని చెప్పి ఆ మీర్ జాఫర్ని నవాబ్ ఆఫ్ బెంగాల్గా తొలగించి హీ వాజ్ రీప్లేస్డ్ బై మీర్ ఖాసీం. మీర్ ఖాసీం అనేవాడిని నవాబ్ ఆఫ్ బెంగాల్గా చేశారు. ఇన్ విచ్ ఇయర్ అంటే 1760లో మీర్ ఖాసీంని నవాబ్ ఆఫ్ బెంగాల్గా చేసుకున్నారు. సో మీర్ ఖాసీం ఇతను మళ్ళీ ఇప్పుడేంటి, మీర్ ఖాసీంని నవాబ్ని చేస్తే మళ్ళీ మీర్ ఖాసీం కూడా రిటర్న్లో బ్రిటిష్ వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో ఈసారి ఇతనేమి ఇచ్చాడు, 24 పర్గనాస్ని ఇచ్చిండేదేమో మీర్ జాఫర్. ఇప్పుడు మీర్ ఖాసీం నవాబ్ అయ్యాడు కాబట్టి ఇతను ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మిద్నాపూర్, చిత్తగాంగ్, బుర్ద్వాన్ ఈ 3 ఏరియాస్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేశాడు. ఏవేవి ఇచ్చాడు, మిద్నాపూర్, చిత్తగాంగ్ అండ్ బుర్ద్వాన్. సో ఇచ్చాడు. అండ్ కానీ ఈ మీర్ ఖాసీం అనే అతను చాలా ఏబుల్ రూలర్, చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి నవాబ్ అనమాట. సో ఇతనికి ఏమర్థమైంది అంటే ముర్షిదాబాద్ క్యాపిటల్గా కరెక్ట్ కాదు అని అర్థమైంది. ముర్షిదాబాద్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ముర్షిద్ కులీ ఖాన్, ఫస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ కదా, అతని పేరు మీద కట్టాడు అని చెప్పుకున్నాం. ఆ ముర్షిదాబాద్నే క్యాపిటల్గా చేసుకొని రూల్ చేస్తున్నారు అని చెప్పాం కదా. అయితే ఇప్పుడు మీర్ ఖాసీం షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ముర్షిదాబాద్ టు మాంఘీర్ అనే ప్లేస్కి క్యాపిటల్ని షిఫ్ట్ చేశాడు. అండ్ దాంతోపాటు అసలు బెంగాల్ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉండింది, అసలు ఏం జరిగింది ఇన్నేళ్ల పాటు, మనకి ఎందుకు రెవెన్యూ ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఖర్చు అవుతుంది, ఇదంతా అనలైజ్ చేశాడు మన మీర్ ఖాసీం. అయితే అంతా చూసిన తర్వాత ఇతనికి ఏమర్థమైంది అని అంటే అంతకు ముందున్న రూలర్స్, ముఘల్ రూలర్స్ కానివ్వండి, నవాబ్స్ కానివ్వండి, అందరూ ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు బీభత్సంగా రైట్స్ అన్నీ ఇచ్చేశారు. సో దానివల్ల బెంగాల్ ఎకానమీ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది. అండ్ మన లోకల్ ట్రేడర్స్ అందరూ దీనివల్ల చాలా నష్టపోతున్నారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాంపిటేటివ్ ప్రైజింగ్ వీళ్ళు నష్టపోతున్నారు అని చెప్పి అర్థం చేసుకొని ఈ మీర్ ఖాసీం ఏం చేశాడు అని అంటే హీ గేవ్ ఈక్వల్ స్టేటస్ టు బెంగాల్ ట్రేడర్స్. లోకల్ బెంగాల్ ట్రేడర్స్కి బ్రిటిష్ ట్రేడర్స్తో పాటు ఈక్వల్ స్టేటస్ని ఇవ్వడం స్టార్ట్ చేశాడనమాట. సో దీనివల్ల ఏమైంది, బ్రిటిష్ వాళ్ళకు ఉండే కొంచెం ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అది పోయింది. అంటే వాళ్ళకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ లేకుండా పోయిందనమాట. ఎవరితోటి పోలిస్తే లోకల్ ట్రేడర్స్ తోటి అందరూ సమానమయ్యారు ఇప్పుడు. సో అది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నచ్చలేదు. వాళ్ళకు నచ్చకపోవడము మన మీర్ ఖాసీంకి కూడా నచ్చలేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ లాగా జరిగాయన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో మీర్ ఖాసీమే ఓడిపోతున్నాడు. సో మీర్ ఖాసీంకి ఒకటి అర్థమైంది, ఏమని అంటే నేను ఒక్కడిని సింగిల్గా పోతే వీళ్ళని ఎదుర్కోవడం కష్టము అని చెప్పి. సో ఇప్పుడు నేను ఎవరినన్నా తోడు తీసుకొని పోవాలి అని అనుకున్నాడు. ఆ తోడు ఎవరా అని వెతుకుతుంటే ఇతనికి కనపడినది ఎవరు అని అంటే ఔధ్ అని అంటారు కదా, అవధ్ నవాబు షుజాఉద్దౌలా దొరికాడు. షుజాఉద్దౌలా దగ్గరికి పోయి ఇట్లా నేను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల నేను చాలా నష్టపోతున్నాను, బెంగాల్ రెవెన్యూ అంతా నాశనం అయిపోతుంది, కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయి, మన ఇద్దరం కలిసి బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్గా ఫైట్ చేద్దాము అని మన నవాబ్ ఆఫ్ బెంగాల్ అయిన మీర్ ఖాసీం పోయి నవాబ్ ఆఫ్ అవధ్ అయిన షుజాఉద్దౌలా అని అడిగాడు. అయితే షుజాఉద్దౌలా ఏమన్నాడంటే నువ్వు నేను కూడా ఏం చేయలేము, మనకు ఒక పెద్ద తల సపోర్ట్ కావాలి. సో అది ఎవరు అని అంటే ముఘల్ రూలర్ అప్పుడు ఎవరున్నారు అంటే షా ఆలం II ఉన్నాడు. షా ఆలం II అనే అతను అప్పుడు ముఘల్ రూలర్ అనమాట. సో ఆయన హెల్ప్ కూడా తీసుకుందాము, మనకు ఫైనాన్షియల్గా కానీ ఆర్మీ పరంగా కానీ ఇంకా బాగా దండిగా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అనుకొని వీళ్ళిద్దరూ కలిసి నవాబ్ ఆఫ్ అవధ్ అయిన షుజాఉద్దౌలా, నవాబ్ ఆఫ్ బెంగాల్ అయిన మీర్ ఖాసీం ఇద్దరు కలిసి ముఘల్ రూలర్ అయిన షా ఆలం II దగ్గరికి వెళ్ళి విషయం ఇది అని చెప్పి చెప్పారు. అయితే షా ఆలం II ఏం చేశాడు, అవును కరెక్టే, వీళ్ళు మా దగ్గర నుంచి కూడా అన్నీ తీసుకుంటున్నారు, సరిగా ఏమి ఇవ్వట్లేదు,
వీళ్ళొద్దు, మనం వీళ్ళని తీసేద్దాము, మన ముగ్గురం కలిసి ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళ మీదకి పోదాము అని చెప్పి వీళ్ళు ముగ్గురు ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లాగా వచ్చి వీళ్ళు ముగ్గురు కలిసి బ్రిటిష్ వాళ్ళ మీదకి వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో అట్లా నవాబ్ ఆఫ్ బెంగాల్ అయిన మీర్ కాసిం, నవాబ్ ఆఫ్ అవధ్ అయిన షుజావుద్దౌలా అండ్ ముఘల్ రూలర్ అయిన షా ఆలం II వీళ్ళ ముగ్గురు ఒక సైడ్ వర్సెస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీ ఒక సైడ్ జరిగిన యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ వైపు బాక్సర్లో బ్రిటిష్ వైపు ఆర్మీని లీడ్ చేసిండేది ఎవరు అంటే సర్ హెక్టార్ మున్రో. సర్ హెక్టార్ మున్రో అనే అతను బ్రిటిష్ ఆర్మీని లీడ్ చేశాడు. సో వీళ్ళు ముగ్గురు కలిసిపోయినా, ఎంతమంది కలిసిపోయినా కూడా బ్రిటిష్ ఆర్మీ వాజ్ వెరీ డిసిప్లిన్డ్ ఆర్మీ అండ్ వాళ్ళ మోడర్న్ టెక్నాలజీస్ తోటి, మంచి వెపన్స్ తోటి, డిసిప్లిన్ తోటి వీళ్ళ ముగ్గురి ఆర్మీ కలిసి ఉన్న కూటమి ఆర్మీని డిఫీట్ చేయగలిగాడు. సో వీళ్ళు ముగ్గురు ఓడిపోయారు. ఓడిపోయి ఫైనల్గా అవుట్కమ్, వాట్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్. 1764లో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ జరిగింది, దాంట్లో వీళ్ళు ఓడిపోయారు. సో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ వాజ్ సైన్డ్ ఇన్ 1765. సో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే బెంగాల్లో డ్యార్కీ అంటే డ్యూయల్ గవర్నమెంట్, డ్యూయల్ రూల్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని స్టార్ట్ చేసిండేది రాబర్ట్ క్లైవ్ కదా, అప్పటి గవర్నర్ ఎవరు, రాబర్ట్ క్లైవ్. అండ్ దాంతోపాటు ఇక్కడ షా ఆలం II కూడా ఓడిపోయాడు కదా బ్యాటిల్ ఆఫ్ బాక్సర్లో. షా ఆలం II కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతను కూడా ఓడిపోయాడు కదా. సో కాబట్టి ఏం జరిగింది అని అంటే అప్పటి వరకు వీళ్ళకు ఓన్లీ డ్యూటీ ఫ్రీ ట్రేడ్ ఇట్లాంటివి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ఓడిపోవడంతో, షా ఆలం II కూడా లాస్ట్ అవ్వడంతో బెంగాల్, బీహార్, ఒడిస్సా ఈ మూడు కలిపితే అప్పుడు బెంగాల్. సో ఇప్పుడు ఈ మూడు ఏరియాస్ మీద దివానీ రైట్స్ కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం జరిగింది. దివానీ రైట్స్ అంటే ఏంటి అంటే రెవెన్యూ కలెక్షన్ రైట్స్. రెవెన్యూ కలెక్షన్ రైట్స్ ఎవరికి వచ్చాయి, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మీర్ కాసిం కూడా ఇంకొద్దు నవాబ్ ఆఫ్ బెంగాల్గా అని చెప్పి వీళ్ళు అతన్ని కూడా తొలగించి మళ్ళీ మన మీర్ జాఫర్ ఉన్నాడు కదా, పాత అతను మీర్ జాఫర్, ఆ మీర్ జాఫర్నే మళ్ళీ నవాబుని చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మీర్ జాఫర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత మీర్ జాఫర్ కొడుకైన నజీముద్దౌలాని నవాబ్ ఆఫ్ బెంగాల్గా చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి నజీముద్దౌలాని కూడా నవాబ్ ఆఫ్ బెంగాల్గా తొలగించి ఇంకా అతనికి ఏమాత్రం పవర్స్ లేకుండా అతన్ని జస్ట్ ఒక పెన్షనర్గా వదిలేశారు. పెన్షనర్గా మాత్రమే ఉంచారు నజీముద్దౌలాని. సో ఈ రకంగా డ్యార్కీ ఇన్ బెంగాల్ 1765లో మొదలైంది అన్నాం కదా. అలా మొదలైండేది 1772 వరకు కంటిన్యూ అయింది. కానీ ఏం జరిగింది అనంటే ఈ గ్యాప్లో అంటే ఈ 7 ఇయర్స్లో ఈ డ్యార్కీ పెట్టడం వల్ల విపరీతమైన కరప్షన్ పెరిగిపోయి బెంగాల్లో దానివల్ల ఫెమైన్ రావడము, తర్వాత ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డము, ఇది అట్టర్ ఫ్లాప్ అయిందనమాట డ్యార్కీ అనే సిస్టమ్. సో కాబట్టి 1772లో వారెన్ హాస్టింగ్స్ వచ్చి ఆ డ్యార్కీని తీసేయడం జరిగిందనమాట. సో డ్యార్కీ ఇన్ బెంగాల్ ఎప్పటి నుండి ఎప్పుడు దాకా ఉండింది, 1765లో రాబర్ట్ క్లైవ్ పెట్టిన డ్యార్కీ 1772లో వారెన్ హాస్టింగ్స్ తీసేయడంతో పోయింది. సో ఈ రకంగా బెంగాల్ కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆ బెంగాల్ని బేస్గా పట్టుకున్న బ్రిటిష్ వాళ్ళు మిగతా ఏరియాస్ అన్నిటినీ ఆక్యుపై చేసుకుంటూ రాగలిగారు. బికాస్ బెంగాల్ ఈజ్ స్ట్రాటజికల్లీ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్లీ వీళ్ళకి చాలా చాలా హెల్ప్ చేసింది కాబట్టి. ఓకేనా, అందుకే ఏమని అంటాము, వైల్ డ్యూప్లెక్స్ మేడ్ ఎ కార్డినల్ బ్లండర్ వైల్ సర్చింగ్ ద కీ ఫర్ ఇండియా ఇన్ మెడ్రాస్, క్లైవ్ సాట్ ఇట్ అండ్ ఫౌండ్ ఇట్ ఇన్ బెంగాల్ అని అంటారనమాట. అంటే ఫ్రెంచ్ వాళ్ళు ఎందుకు ఇండియా మీద సుప్రీమసీ గెలుచుకోలేకపోయారు అంటే వాళ్ళు మెడ్రాస్గా బేస్ పెట్టుకున్నారు. ఫ్రెంచ్ గవర్నర్ అయిన డ్యూప్లెక్స్ మెడ్రాస్ని పట్టుకొని ట్రై చేశాడు ఇండియాని కంట్రోల్ చేయాలి అని. కానీ క్లైవ్ ఏం చేశాడు అంటే బ్రిటిష్ గవర్నర్ అయిన క్లైవ్ ఏం చేశాడు, బెంగాల్ని బేస్గా పట్టుకొని కంట్రోల్ చేయాలి అని ట్రై చేశాడు కాబట్టే సక్సెస్ అవ్వగలిగాడు అని. సో బెంగాల్ వాజ్ దట్ మచ్ ఇంపార్టెంట్ టు కంట్రోల్ ఎంటైర్ ఇండియా అనమాట. సో అట్లా బెంగాల్ ముఘల్స్ టైం దగ్గర నుంచి కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయే ప్రాసెస్లో జరిగిన యుద్ధాలే ఇవి రెండు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అనేవి. సో ఇవి రెండు మొత్తం మన ఇండియన్ హిస్టరీనే
టర్న్ చేశాయి అని చెప్పి చెప్పచ్చు కదా. సో ముఘల్ సుప్రిమసీ అనేది కంప్లీట్గా పోయింది అని చెప్పి తెలుస్తుంది మనకు బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ తోటి. ఓకేనా. సో ఇవి రెండు ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, చాలా ఇంపార్టెంట్ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇప్పుడు ఒకసారి దీని మీద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా రావచ్చు అని అంటే చూడండి, అనలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బాక్సర్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ బ్రిటిష్ డామినెన్స్ ఇన్ ఇండియా, ఆల్సో డిస్కస్ దేర్ ఇంపాక్ట్ ఆన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ హియర్ ఇస్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫర్ యూ, ట్రై టు ఆన్సర్ ఇట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బుక్సర్ అని చెప్పి టోటల్ మీకు 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి 4 స్టేట్మెంట్స్ చూసి వాటిల్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవని చెప్పి ఆన్సర్ చేసి కామెంట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ ఈవెంట్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కీప్ వ్యూయింగ్ LTX క్లాసెస్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.